కత్తిదాడి నుంచి తప్పించుకొని ప్రాణాలతో బయటపడి లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మళ్ళీ ఆరోగ్యంగా ఇంటికొచ్చినటువంటి సైఫ్ అలీ ఖాన్‌కి మరొక తలకాయ నొప్పి వచ్చింది ఇప్పుడు. వారసత్వంగా వచ్చినటువంటి పటౌడీ నవాబుల యొక్క ఆస్తులు ఏవైతే ఉన్నాయో, ఆ విలువైనటువంటి కోటలు, భవంతులు అవన్నీ కూడా ఇప్పుడు ప్రభుత్వానికి చెందుతాయా? లేకపోతే తనకి చెందుతాయా? అన్నది ఇప్పుడు హైకోర్టులో నిరూపించుకోవాల్సినటువంటి పరిస్థితి సైఫ్ అలీ ఖాన్‌కి దాపురించింది. నిజానికి ఇప్పుడు ఈ ఆస్తులనేవి ప్రభుత్వం కైవసం చేసుకోవడానికి ఒకవైపు, అలాగే సరైనటువంటి ఆధారాలు లేక, అంటే సరైనటువంటి వారసత్వం చూపించుకోలేక సైఫ్ కూడా నానా తంటాలైతే పడుతున్నాడు. ప్రస్తుతానికైతే మధ్యప్రదేశ్ హైకోర్టులో ఈ కేసు అయితే నలుగుతోంది. పటౌడీ నవాబుల వంశానికి చెందిన సైఫ్ కుటుంబానికి భోపాల్ పూర్వ పాలకుల నుంచి 15,000 కోట్ల ఆస్తులు వారసత్వంగా వచ్చాయి. ఇప్పుడు వాటి యాజమాన్య హక్కులపై సందిగ్ధత నెలకొంది. ఆ ఆస్తులు ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ పరిధిలోకి రావంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలను మధ్యప్రదేశ్ హైకోర్టు గత డిసెంబర్ 13న రద్దు చేసింది. ఈ నేపథ్యంలో వాటిని కాందిశీకుల ఆస్తులుగా గుర్తిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ పరిధిలోని కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ కార్యాలయం ఉత్తర్వు ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ సైఫ్ కుటుంబం పిటిషన్ దాఖలు చేసిందా లేదా అన్న విషయంపై స్పష్టత లేదని న్యాయవాదులైతే చెబుతున్నారు. ఒకవేళ వారు ఆ ఉత్తర్వును సవాల్ చేయకపోతే ఆ ఆస్తులు కేంద్ర ప్రభుత్వానికి చెందుతాయని వెల్లడించారు. అసలు వివాదం ఏంటంటే, భోపాల్లో సైఫ్ కుటుంబానికి అతడి నాన్నమ్మ సాజిదా సుల్తాన్ నుంచి పలు విలాసవంతమైన భవంతులు వారసత్వంగా వచ్చాయి. భోపాల్ చివరి నవాబు హమీదుల్లా ఖాన్ కుమార్తె సాజిదా, ఆయన పెద్ద కుమార్తె అబీదా సుల్తాన్ దేశ విభజన నేపథ్యంలో పాకిస్తాన్కి 1950లో వలస వెళ్ళిపోయారు. సాజిదా ఇక్కడే నివసిస్తూ పటౌడీ నవాబు అయిన ఇఫ్తిఖర్ అలీ ఖాన్ను వివాహమాడారు. అంటే సైఫ్ తాతను వివాహమాడారు. సాజిదాకు ఆమె తండ్రి నుండి వారసత్వంగా వచ్చిన ఆస్తులు కాలక్రమంలో ఆమె వారసులైన సైఫ్ కుటుంబానికి దక్కాయి. అయితే హమీదుల్లా చట్టబద్ధ వారసురాలు హమీదా మాత్రమే అని, ఆమె పాకుకు వలస వెళ్ళినందువల్ల ఎనిమీ యాక్ట్ ప్రకారం ఆ ఆస్తులను కాందిశీకుల ఆస్తులుగా గుర్తిస్తున్నట్లు కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ కార్యాలయం 2015లో ప్రకటించింది. దీన్ని సవాల్ చేస్తూ సైఫ్ తల్లి ప్రముఖ నటి షర్మిలా ఠాగూర్ మధ్యప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. 2019లో సాజిదాను కూడా వారసురాలుగా గుర్తిస్తున్నట్లు ఉత్తర్వులు రావడంతో సైఫ్ కుటుంబానికి కొంచెం ఊరట దక్కింది. కానీ ఇప్పుడు అందుకు భిన్నమైన ఆదేశాలు రావడంతో వారి కుటుంబం న్యాయ పోరాటం కొనసాగిస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఇది పరిస్థితి. నిజానికి 15,000 కోట్ల కంటే ఎక్కువే ఉంటాయి అన్నది చాలామంది వాదన. అది 15,000 కోట్లు ప్రభుత్వమే గుర్తించింది. కానీ ప్రైవేట్ పరంగా అవి చాలా విలువైనటువంటి ఆస్తులు. ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్‌కి దక్కుతాయా లేదా అన్నది చాలామందిలో ఉన్నటువంటి ఉత్కంఠ.